హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఇందాకే ఈవినింగ్ షోకి వెళ్ళాను, నారి నారి నడుమ మురారి. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫన్ ఉంది, దీంట్లో కూడా కామెడీ ఉంది. అండ్ సినిమా స్టోరీ చాలా బాగా తీసుకున్నారు. అంటే ఒక కామెడీ జనరేట్ చేయడానికి తీసుకున్నారు ఈ స్టోరీని అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్గా శర్వానంద్ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. అండ్ మిగతా హీరోయిన్స్ ఇద్దరిది బాగుంది. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది నరేష్ గారి యాక్టింగ్ సూపర్ ఉంది అసలు. ఆ స్క్రిప్ట్ ఆయన కోసం ప్రత్యేకంగా రాశారు. అంటే అలాంటి స్క్రిప్ట్స్ కొట్టేస్తారు ఆయన. అలాంటి స్క్రిప్ట్ అనమాట. ఆయన క్యారెక్టర్ అలాంటిది. అండ్ ఈ సినిమాలో ఆయనతో సిరి ట్రాక్ ఉంటదనమాట. చాలా అంటే చాలా బాగుంటది అది. చాలా కామెడీ. అంటే శర్వానంద్ గారి హీరో అయితే మొత్తం నడిపించేది కామెడీ వైజ్‌గా నరేష్ గారని చెప్పుకోవచ్చనమాట. అంటే మధ్యలో సత్య గారు ఉంటది. సత్య గారి కామెడీ కూడా చాలా బాగుంటది. ఉన్నంతసేపు చాలా బాగుంటదనమాట. అంటే మరి ఎక్కువ లేదు. కొంచెం ఉంది. బట్ ఉన్నంతలో చాలా బాగుంటది సత్య గారి కామెడీ కూడా. అండ్ నరేష్ గారైతే ఓవరాల్ సినిమా మొత్తం అల్లాడిచ్చేశారని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నరేష్ గారి కామెడీ టైమింగ్ గానీ, వేసే పంచెస్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే కొన్ని మీమ్స్ తీసుకుంటారనమాట. మీమ్ డైలాగ్స్ తీసుకుంటారు. అవి చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బాగుంది. బట్ నాకు కొంచెం ఇది అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా స్లోగా ఉంటది. మిగతా అంతా చాలా బాగుంటదనమాట. అండ్ సాంగ్స్ విషయానికొస్తే సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ బీజీఎం కూడా దానికి తగ్గట్టు బాగానే ఉంటాయనమాట. సీన్స్ తగ్గట్టు అవి బాగానే ఉంది. అండ్ మొత్తం ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన ఏ 4 మూవీస్ అన్నీ కామెడీ అనమాట. కామెడీ బేస్డ్ తీసుకొని అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ తీసినట్టుంది నాకైతే. ఎందుకంటే ఇందులో కూడా ఫుల్ కామెడీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 'శంకర్ వరప్రసాద్' గారు ఉంది. అండ్ 'అనగనగా ఒక రోజు' బాగుంది. అండ్ 'రవితేజ' గారి సినిమా ఉంది. అండ్ ఇప్పుడు ఇది కూడా ఉంది. కానీ ఇది ఇప్పుడు కాకుండా ఇంకా తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తే బాగుండనిపించింది. బట్ ఓకే. అండ్ దీన్ని కూడా ఖచ్చితంగా చూడండి వెళ్ళి థియేటర్స్‌కి. చాలా బాగుంది సినిమా అయితే. మీరు ఇందులో కూడా నవ్వుకుంటారనమాట. ఎలాగో మార్నింగ్ ఒక షో ఉంటే, అంటే మధ్యాహ్నం ఒక షో ఉంటే నైట్ ఒక షోకెళ్ళండి. 3 డేస్ పండగ కాబట్టి 3 డేస్ ఈవినింగ్ అలా చూసుకోండి మీ టైం ప్రకారం. ఇక సినిమా అయితే చాలా బాగుంది. అండ్ క్యారెక్టరైజేషన్‌కొస్తే హీరో శర్వానంద్ గారైనా, నరేష్ గారు అల్లాడిచ్చేశారు. అది మాత్రం సూపర్ ఉంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే శ్రీ విష్ణు గారి క్యామియో ఉంటది. ఒక చిన్న పార్ట్ అనమాట. అది కూడా బాగానే ఉంటది. సీన్స్ తగ్గట్టు చాలా బాగా తీసుకున్నారు దాన్ని. మరీ ఎక్కువేమి ఉండదు. చాలా చిన్న క్యామియో అంతే. అండ్ సినిమా అయితే ఓవరాల్‌గా ఫుల్ కామెడీ ఉంటది. ఫుల్ కామెడీనే ఉంటది. ఇంకా స్టోరీ ఓకే. స్టోరీ కూడా కామెడీ జనరేట్ చేయడానికే తీసినట్టు అనిపించింది నాకైతే. పాజిటివ్సే ఉన్నాయి. అండ్ నెగెటివ్ వచ్చేసి కొంచెం స్లో అనిపించింది ఆ సెకండ్ హాఫ్‌లో. కొంచెం జస్ట్ ఒక 10 మినిట్స్ అలా స్లో అనిపించింది. మిగతా అంతా చాలా బాగుంది. సాంగ్స్ ఓకే. డైరెక్షన్ ఓకే. స్క్రీన్ ప్లే ఓకే. అండ్ బీజీఎమ్స్ ఓకే. కామెడీ అయితే ఫుల్ ఉంటదనమాట. మీరు మిగతా సినిమాల్లో ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఈ సినిమాల్లో కూడా అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మెయిన్‌గా నరేష్ గారు దగ్గర నుంచి అండ్ సత్య గారి దగ్గర నుంచి నెక్స్ట్. సో ఇంతే ఫ్రెండ్స్. మూవీ అయితే బాగుంది. ఎవరన్నా చూడాలనుకుంటే ఖచ్చితంగా వాచబుల్ మూవీనే ఇది కూడా. వెళ్ళి థియేటర్స్‌కెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే చూసి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. లైక్ అసలు ఎవరు చేయట్లేదు. లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరన్నా ఒకవేళ చేయకపోతే. అండ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.